ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ అంటే ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ అనేది స్టేట్ ఫార్మసీ కౌన్సిల్స్ మేనేజ్ చేస్తాయి. సెంట్రల్ ఫార్మసీ కౌన్సిల్ కూడా ఫార్మసీ చట్టం 1948 కిందనే కన్స్టిట్యూట్ అవుతుంది. దానికి మెంబర్స్ ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపు 16 ఏళ్ళు అయింది మేడం, 16 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ చట్టబద్ధంగా అంటే ఫార్మసీ యాక్ట్ 1948 ప్రకారము కాన్స్టిట్యూట్ అవ్వలేదు. కాబట్టే మన రాష్ట్రంలో సెక్షన్ 42 మీకు తెలుసు, ఫార్మసిస్ట్ లేకుండా మెడిసిన్స్ అమ్మకూడదు, డిస్పెన్స్ చేయకూడదు అని తయారు చేయకూడదు. అంటే దీని ప్రకారం ఇండస్ట్రీలో ఫార్మసిస్టే మందులు తయారు చేయాలి, మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టే ప్రజలకు మందులు అమ్మకాలు చేయాలి. ఇవి కనుక జరిగితే ఫార్మసిస్టులకు కోర్సెస్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు పుష్కలంగా ఉంటాయి. అది చట్టం అమలు కావటం లేదు. కాబట్టే ఈరోజు మనమందరం చాలని జీతాలతో నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నాం. ఈ చట్టమే కనుక అమలైతే ఫార్మసిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు, అమెరికాలో అత్యంత ఎక్కువ జీతాలు తీసుకుంటున్నటువంటి వృత్తులలో ప్రొఫెషన్స్ లాయర్ ఫస్ట్, అడ్వకేట్, తర్వాత ఫార్మసిస్ట్, మెడికల్ ప్రాక్టీస్ అనేది 6వ పొజిషన్లో ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. మెడికల్ షాపు కూర్చొని పని చేయటం అనేది అది వ్యాపారం కాదది, ఇట్స్ ఏ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ని ఈ దేశంలో ఈ చట్టం అమలు కాకపోవడం వల్లే ఈ ప్రొఫెషన్ వ్యాపారంలాగా మారిపోయింది. కాబట్టి మనం ఈ చట్టాలను అమలు చేసుకొని మన జీవితాలను మనం బాగు చేసుకొని ఈ వృత్తిలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అంటే చట్టం అమలు కావాలి. ఏది ఏమైనా అదృష్టం మన రాష్ట్రంలో 16 ఏళ్ల తర్వాత ఫార్మసీ కౌన్సిల్ను కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా గతంలో ఈ చట్టాలు అమలు చేయమని చెప్పి రోడ్ల మీద పడి తిరిగి ప్రభుత్వాల మీద ఎన్నో ప్రెజర్స్ తీసుకొచ్చినా కూడా కౌన్సిల్కి ఎన్నికలు జరపలేదు, ఈ చట్టాలు అమలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో మెయిన్ సమస్య ఏంటంటే రెన్యువల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీ అందరికీ తెలుసు, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి సమస్య ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు మీ ఫ్రెండ్స్. రెన్యువల్ జరగకుండా పోవటం, దీనికి గల కారణం ఏంటంటే సరైన విచారణ లేక మనం ఎప్పుడైతే రెన్యువల్కి అప్లై చేస్తామో వాడు ఏం చేస్తాడంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు 2 చోట్ల పనిచేసినట్టు చూపిస్తుంది అని చెప్తాడు. వాస్తవానికి మనం అలా చెయ్యము. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఇక్కడికి రావడానికి ముందు మీరు ఏదో ఒక ఫార్మసీలో ఎంప్లాయీగా చేసి ఉంటారు. ఇక్కడికి రావడానికి ముందు రిజిగ్నేషన్ లెటర్ పెడితే మెడికల్ షాప్లో వాళ్ళు రిలీవ్ చేయడానికి 3 నెలలు పడుతుంది. మనకు ఈరోజు ఆఫర్ లెటర్ ఈరోజు ఇచ్చుంటారు జాయిన్ అవ్వమని, మనమేమో జాయిన్ అయిపోతాం. ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ తప్పు వల్ల మనం సెక్షన్ 42 వైలేట్ అవ్వడానికి కారకులయ్యామని చెప్పి ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో 15,000 పైచీలకు రెన్యువల్స్ ఆపేశారు. దీనివల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలామంది విదేశాల నుంచి ఇండియాకు వచ్చారు. కానీ ఒక నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి ఫార్మసిస్ట్ వేంపల్లిలో పానీపూరి బండి పెట్టుకొని బ్రతుకుతున్నాడు ఈరోజు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇటువంటి సమస్యలకు కారణమైనటువంటి ఫార్మసీ కౌన్సిల్ను ప్రక్షాళన చేసి ఈ చట్టాలు అమలు చేసి మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఫార్మ్-డి వాళ్ళ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఫార్మ్-డి వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకునేందుకు చట్టాలు వచ్చాయి, చట్టాలు తీసుకొచ్చారు. ఈ ఫార్మసీ యాక్ట్ 1948 తీసుకొస్తే ఫార్మసీ అనేది ఒక ప్రాక్టీసబుల్ ప్రొఫెషన్. ఇది లా లాగా, మెడిసిన్ లాగా, చార్టెడ్ అకౌంటెన్సీ లాగా ఇది కూడా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రొఫెషనే అని ఎప్పుడు గుర్తించారు తెలుసా మేడం? 2015వ సంవత్సరంలో గుర్తించారంటే దాదాపు 60-70 ఏళ్ళ తర్వాత వీళ్ళకు తెలిసింది ఇది ప్రాక్టీస్ చేసే ప్రొఫెషను అని. హౌఎవర్ ఈ ప్రొఫెషన్ గుర్తించిన తర్వాత మరి మేము ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలా, మా బతుకులు ఏంటని చెప్పి ఫార్మాడీ డాక్టర్లు రోడ్డు ఎక్కితే అప్పుడు రిలీజ్ చేశారు మేడం. 2023వ సంవత్సరంలో క్లినికల్ ఫార్మసిస్ట్ అంటే ఏంటి, డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్ అంటే ఏంటి అని చెప్పి ఈ ఫార్మ్-డి వాళ్ళు కూడా రేపు ప్రాక్టీస్ చేసుకోవడానికి రిసోర్సెస్ కల్పిస్తూ చట్టాన్ని అమెండ్ చేసి రూల్స్ తెచ్చారు. కానీ ఈ రూల్స్ ప్రాక్టీస్ ఎవరు అమలు చేయాలి? ఈ రూల్స్ అమలు చేయాల్సిన వాడు ఎవడు? స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు. అసలు కాన్స్టిట్యూషనే జరగకపోతే ఫార్మ్-డి వాళ్ళ బతుకులు ఎవరు బాగు చేసేవాళ్ళు మేడం? కాబట్టి ఈ సమస్యలన్నిటికీ
పరిష్కారం చూపాలంటే ఒక మంచి ప్యానెల్ ఏర్పడి ఒక మంచి ఫార్మసీ కౌన్సిల్ పాలక మండలి ఏర్పడాలి. కాబట్టి ఈ సమస్యలపైన సమగ్ర అవగాహన కలిగినటువంటి మేము ఖచ్చితంగా కౌన్సిల్ను ప్రక్షాళన చేసి ఫార్మసిస్టుల సంక్షేమం, తర్వాత ఫార్మసీ వృత్తి అభివృద్ధి అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఫార్మసీ ప్రొఫెషన్. అంటే ఫార్మసీ ప్రొఫెషన్ అంటే చాలామందికి తెలుసు, మెడికల్ షాప్ ఏమో అనుకుంటాం. కమ్యూనిటీ ఫార్మసీ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకు. కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ అండ్ అకాడమిక్ ఫార్మసీ ప్రాక్టీస్. మీరు చేస్తున్నది అకాడమిక్ ఫార్మసీ ప్రాక్టీస్ అండ్ ఆల్సో క్లినికల్ ఫార్మసీ ప్రాక్టీస్. ఈ విధంగా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం అడ్వాన్స్ తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ విద్య పైన, ప్రాక్టీస్ పైన సమగ్ర అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కనుక ఇలాంటి కౌన్సిల్లో కూర్చుంటే డెఫినెట్గా ఫార్మసీ వృత్తి పరిణమిల్లుతుంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా, ఇప్పుడు ఎలా ఉందంటే కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కొంతమంది సర్టిఫికెట్లు బాడుగలకు ఇచ్చుకొని బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు కడుపు నిండా తినే విధంగా మేము ఈ ప్రొఫెషన్ని మారుస్తాము అని చెప్పి ప్రమాణపూర్తిగా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. మీ అందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళని కౌన్సిల్లో పాలక మండలి సభ్యులుగా పంపించండి అని చెప్పి ఏపీ ఫార్మా జేఏసీ మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటా ఉంది. ఈ ప్యానెల్ సభ్యులు మొత్తం 6 మంది ఉంటారు మేడం. మీకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నుంచి బ్యాలెట్ పేపర్స్ వస్తాయి, ఓటింగ్ పేపర్స్. మీరు ఈ 6 మందిని ఎన్నుకొని కౌన్సిల్కు పాలక మండలి సభ్యులుగా పంపిస్తే డెఫినెట్గా ఈ వృత్తిని మేము బాగుపరుస్తామని చెప్పి మీకు ప్రమాణపూర్తిగా చెప్తున్నాం. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ప్యానెల్ సభ్యులకు ఓట్ వేయండి. ఫార్మసీ వృత్తిని మంచిగా ఈ రాష్ట్రంలో మేము నడిపించడానికి మాకు అవకాశం ఇవ్వండి. అంతే. థ్యాంక్ యూ. జగదీష్ మేడం మీ కాలేజీ స్టూడెంటే అండ్ హీ ఈజ్ ద ప్యానెల్ మెంబర్ ఆల్సో. ఇతనే రేపు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ పాలక మండలి సభ్యుడిగా, ఇతను నరసింహ అని చెప్పేసి ఎంఫార్మసీ చదివి కూడా కమ్యూనిటీ రిటైల్ ఫార్మసీ సెక్టార్లో ఉన్నాడు. ఈయన ఇండస్ట్రియల్ ఫార్మసీ సెక్టార్లో ఉన్నాడు. కాబట్టి ఆ 2 సెక్టార్లో ఉన్న సమస్యలు వీళ్ళు దగ్గరుండి చూశారు. అక్కడ మెడిసిన్ ఎలా తయారు చేస్తారు, మనం మట్టి పారలతో ఎలా ఎత్తుతామో అలా ఎత్తుతారు, క్వాలిటీ ఉండదంట అక్కడ. ఆయన చెప్తా ఉంటే నిజంగా నాకు కూడా, నేనైతే చూడలేదు కానీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో అని చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని చోట్ల. అవన్నీ రూపుమాపాలంటే ఆయా రంగాలలో ఏవైతే నేను చెప్పానో, క్లినికల్ ఫార్మసీ, అకాడమిక్ ఫార్మసీ అండ్ తర్వాత ఈ కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన సమగ్ర అవగాహన కలిగినటువంటి అభ్యర్థులు వీరిద్దరు. కాబట్టి వీరిద్దరికీ అదేవిధంగా 4 ప్యానెల్ సభ్యులు మొత్తం 6 మందికి ఓటేసి గెలిపించండి. తప్పకుండా ఫార్మసీ కౌన్సిల్ను ఒక మంచి పారదర్శకంగా, అవినీతి రహితంగా, సమర్థవంతంగా మేము నడిపిస్తాము. అదొకటి. ఇక ఈయన మాట్లాడతాడు, మీ కాలేజీ స్టూడెంటే.